సృష్టిలో సహకారిగా నీకు సాటవరమ్మా. యేసయ్యకే జన్మనిచ్చిన భాగ్యము నీదమ్మా. ఈ సృష్టిలో సహకారిగా నీకు సాటవరమ్మా. యేసయ్యకే జన్మనిచ్చిన భాగ్యము నీదమ్మా. ఈరోజు సునీత ప్రవీణ్ గారు చెప్పేటువంటి రెబ్కా గురించినటువంటి వాక్యాన్ని మాతో పంచుకొంచుండగా మీరు దానికి తోడుగా ఉండండి తండ్రి. ఈ వాక్యాన్ని మేమందరం విని మీ దృష్టికి అంగీకారంగా మేము నడిచేటట్టుగా చేయండి తండ్రి. ఈ ఉమెన్స్ బీబీఎస్ని ప్రారంభించుకునే ముందుగా ఈ చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్నటువంటి పరలోకపు తండ్రి, ఈరోజు మాతో వాక్య పరిచర్య చేయించినటువంటి బిడ్డని మీరే ఆశీర్వదించండి తండ్రి. సునీత ప్రవీణ్ విషయమై ప్రార్థన చేయించున్నాను తండ్రి. తన రెబ్కా గురించి చెప్పుకుంటుండగా దీని ప్రతి మొదటి నుంచి చివరి మట్టుకు మీరు దానితో కూడా ఉండండి తండ్రి. దేవా ఈ వాక్యాన్ని మా వాక్యాన్ని మాతో పంచుకొనిచుండగా తండ్రి, ప్రార్థన చేసేటువంటి వాళ్ళ విషయమే ప్రార్థన చేయించున్నాను తండ్రి. బైబిల్ రీడింగ్ చేసేటువంటి వాళ్ళ విషయం ప్రార్థన చేయించున్నాను తండ్రి. పాట పాడే వాళ్ళ విషయమే ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి మటుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళందరి విషయం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం సజావుగా జరిగేటట్టుగా చేయండి తండ్రి. ఎలాంటి సైతాన దుష్ట శక్తులు ఆటంకం కలిగించకుండా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఈ కార్యం చివరి మటుకు మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టుగా చేయండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని కూడా మీరు నడిపిస్తూ తండ్రి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు కోట్లాది వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ చిన్న మనల్ని మీ ప్రారంభించేత చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము ఆదికాండము 24వ అధ్యాయము 38 నుంచి 52 వచనాల వరకు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణం చేయించెను. అప్పుడు నేను నా యజమానినితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణంను నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయుదునని ఎవతే చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్యై ఉండును కాకని మనవి చేసుకుంటుని. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పాను. కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోర్నకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానిని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును కాకని ఉత్తరమిచ్చింది.
అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు, క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తే సువార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు, క్రీస్తును పోలి నడువుడి, క్రీస్తే సువార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. మిరియాము వంటి నాయకురాలు కావాలి క్రీస్తేసుకు, మిరియాము వంటి నాయకురాలు కావాలి క్రీస్తేసుకు. బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు, బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు, క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తే సువార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, ఈ ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనెహన్నాలు, స్వజనుల రక్షణ కొరకై భారము కల ఎస్తేరులు, కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనెహన్నాలు, స్వజనుల రక్షణ కొరకై భారము కల ఎస్తేరులు. దెబోర వంటి ప్రవక్తినులు కావాలి క్రీస్తేసుకు, దెబోర వంటి ప్రవక్తినులు కావాలి క్రీస్తేసుకు. వివేకముగా న్యాయమును తీర్చునట్లుగా, వివేకముగా న్యాయమును తీర్చునట్లుగా. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు, క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తే సువార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా. థ్యాంక్ యూ. దేవుని ప్రశస్తమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలని తెలియజేస్తున్నాను. ఈ రోజు VBS లో మనం ఒక విశిష్టమైన వ్యక్తి గురించి నేర్చుకోబోతున్నాము. తను ఎవరంటే, జనములకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కోడలు, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు యొక్క భార్య, 12 గోత్రాలకి కర్త అయిన యాకోబు తల్లి. తను ఎవరు ఈ పాటికి మనందరికీ కూడా అర్థమైంది కదా. నిజమే, రెబేకా అనగా ఉంచుతాడు అని అర్థం. మరి యొక్క రెబేకా ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, తర్వాత రెబేకా జీవితంలో మనమందరము నేర్చుకోవాల్సిన ఆ యొక్క గుణగణాలేంటో ఈ రోజు లెసన్లో తెలుసుకుందాం. అబ్రహాము తండ్రి అయిన తెరహుకి 3 కుమారులు.
హారాను. మరి యొక్క అబ్రహాము మరి పెద్దవాడైన తర్వాత 100 ఏండ్లకి వాగ్దాన కుమారుడైన ఇస్సాకును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇస్సాకు కూడా పెరిగి పెద్దవాడైన తర్వాత దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు మరి ఈ దేశంలో కాకుండా నీ బంధువుల దగ్గర నుంచి ఇస్సాకుకు మరి సాటి అయిన సహాయాన్ని, భార్యను తీసుకురావాలి. మరి ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వివాహం జరగాలి అని చెప్తాడనమాట. ఈ రీతిగా దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చొప్పున మరి అబ్రహాము తన యొక్క ఇంట్లోనే పుట్టి పెరిగినటువంటి ఎలియాజరును, పెద్ద దాసుని పిలిచి ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్తాడు. చెప్పి, నా బంధువుల్లో నుంచే మరి పెళ్లి కుమార్తెను తీసుకుని రావాలి అని ఆయన తొడ కింద ఈ యొక్క ఎలియాజరు చెయ్యి పెట్టి మాట తీసుకుంటాడనమాట. అంటే అలా చేస్తే వారు తప్పకుండా ఆ యొక్క ప్రమాణాన్ని నెరవేరుస్తారన్నమాట. మరి యొక్క అబ్రహాము తండ్రి అయిన తెరహుకి ఒక అభిలాష ఉండేది, ఏంటంటే కనాను దేశానికి వెళ్ళాలని. కానీ ఆ కోరిక తీరకుండానే తాను కల్దీయుల దేశమను ఊరు పట్టణంలోనే మరణిస్తాడు, అక్కడే సమాధి చేయబడతాడు. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఆ వాగ్దాన దేశంలో అబ్రహాము అడుగు పెడతాడు. మరి అబ్రహాము చెప్పినట్టుగా ఈ యొక్క ఎలియాజరు మరి అబ్రహాం ఇచ్చినటువంటి బహుమతులన్నీ కూడా తీసుకొని 10 ఒంటెలను తీసుకొని 550 మైల్స్ దూరాన ఉన్నటువంటి హారాన్ని చేరుకుంటాడనమాట. చాలా అలసి సొలసిపోయి మరి వారు ఊరు వెలుపల ఉన్న బావి దగ్గర కూర్చొని ఉంటారు. మరి అంత దూరం వెళ్ళిన తర్వాత మరి ఎలియాజరు మరి అప్పుడు అడ్రస్ తెలుసుకోవడం కానీ ఇవన్నీ చాలా కష్టంగా ఉండేది కాబట్టి ఏం చేస్తాడంటే, వెంటనే తన యొక్క వంటలన్నిటినీ కూడా ఆ బావి దగ్గర ఉన్న తొట్టిలో, నీళ్లు పోసే తొట్టి చుట్టూ కూడా మరి కట్టేసి అక్కడ కూర్చొని ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తాడు. ముగ్గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. దేవా, నాకు ఒక ఆనవాళ్ళను మీరు చెప్పండి, ఎందుకంటే నా యజమానుడైన అబ్రహాముకు మీరిచ్చిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకి మరి తన యొక్క బంధువుల్లోనే నేను పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళాలి కనుక ఏ చిన్నదైతే మరి కడవ భుజాన్ని పెట్టుకొని వచ్చి నాకు దాహాన్నిచ్చి ఈ వంటలన్నిటికీ కూడా మరి తను నీళ్లు తోడిపోస్తుందో ఆవిడ ఆ బంధువుల్లో కుమార్తె అని ఆ యొక్క మరి ఆనవాళ్ళు నాకు చూపించండి ప్రభువా అని ప్రార్థన ఆయన ముగిస్తూ ఉండగానే దూరాన్ని నుండి మరి యొక్క రెబెకా చక్కగా కడవని భుజాన పెట్టుకొని తను నడిచి వస్తా ఉంటది. రెబెకా చాలా అందగత్తె అన్నమాట. మరి తను నిజంగా బైబిల్లో రాయబడినట్టుగా మరి అందము అంత అవసరమా అని అనుకుంటే, ఆమె లోపల ఉన్న సౌందర్యము ఏంటంటే తను అంత సౌందర్యవతి అయినా కూడా తను కన్యక అనగా పురుషుణ్ణి ఎరుగనిదా అన్నమాట. తన యొక్క మరి భర్తకే, దేవుడు నిర్ణయించిన భర్తకు మాత్రమే తను పవిత్రంగా తను తాను సమర్పించుకుంటుంది కనుక అప్పటి వరకు తిను పురుషుణ్ణి ఎరగకుండా ఉంది. అట్టి సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యమే కాకుండా అంతర్ సౌందర్యాన్ని కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క రెబెకా. ఇంకా ముందు తన యొక్క గుణగణాలను చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మరి తన దగ్గరికి రానే వస్తుంది. ఎందుకు అంత త్వరగా తను వచ్చిందంటే, ఒకటి దేవుని చిత్త ప్రకారం వచ్చేసింది, అంతేకాకుండా తను జ్ఞానవంతురాలు, సౌందర్యవతి, జ్ఞానవంతురాలు కూడా కనుకనే మరి ఎవరు రాకముందే బావి దగ్గరకు వెళ్లి తను చక్కగా నీళ్లను తోడుకొని మరి గబగబా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో తను అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత మరి యొక్క ఎలియాజరు తనను దాహానికి ఇమ్మగనగానే తను మళ్ళీ దిగువలో ఉన్నటువంటి ఆ బావిలో దిగి మరి తను కడవతో నీళ్లు తీసుకొని వచ్చి ఎలియాజరుకు పోస్తుంది. ఎంతో దాహంగా ఉన్న ఎలియాజరు తన దాహం తీర్చుకొని, తల్లి నా యొక్క ఒంటలకు కూడా పోస్తావా అంటే అదెంతటి భాగ్యం అనేసి చక్కగా తను మరి ఆ యొక్క గట్టునున్నటువంటి బావిలోనికి దిగి తను మరి ఒక్కొక్క కడవతో నీళ్లు తెచ్చి తొట్టులో పోస్తూ ఉంటే ఒక్కొక్క ఒంటె తాగుతుందన్నమాట.
550 మైల్స్ ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆ యొక్క ఒంటెలు మనము మరి చూస్తే ఒక్కొక్క ఒంటె దాదాపుగా 53 గ్యాలన్స్ అవి తాగుతా ఉంటాయి. అనగా 200 లీటర్ల నీళ్లు తాగుతాయి. అవి ఎడారుల్లో ప్రయాణం చేసి వచ్చాయి కనుక అంతకంటే ఎక్కువ నీళ్లే తాగి ఉంటాయి. 200 ఇంటూ మరి 10 ఒంటెలు మీరే మరి లెక్కేస్తే ఎంత అవుతుందండి? ఎగ్జాక్ట్లీ మరి అన్ని నీళ్లు తను దిగుతూ ఎక్కుతూ తోడుతూ వచ్చి ఎంతో సంతోషంగా మరి కష్టాన్ని కూడా ఇష్టంగా తను మరి స్వీకరించి చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే హెబ్రీ స్త్రీల గురించి ఒక మాట అన్నారు కదా, మరి హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, సౌందర్యవతి, జ్ఞానవంతురాలు, అంతేకాకుండా పనివంతురాలు. ఒక గొప్పింట్లో పుట్టినటువంటి ఈ రెబెకా పనివంతురాలు కూడా, పనిని చూసి భయపడట్లేదు. అంతేకాకుండా మరి తన యొక్క ఎదుటి వారి పట్ల దయ, జాలి గుణం కలిగినటువంటి మరి కన్యకగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. అలా ఆ కన్యక నీళ్లు తోడిపోస్తూ ఉంటే ఎలియాజరు యొక్క హృదయం ఎంత ఉప్పొంగిపోయి ఉంటుంది కదా. తన మరి దేవునికి ప్రార్థన చెయ్యగానే అమ్మాయి రావడం ఏంటి, తను అనుకున్నట్టుగా జవాబివ్వడం ఏంటి, నీళ్లు తోడి పోయడం ఏంటి, ఆ ప్రార్థన అలా కళ్ళెదుటే నెరవేరుతుంటే ఎంత సంతోషపడి ఉంటాడు కదా. అలాగే మరి రెబెకా చక్కగా నీళ్లు తోడి పోస్తున్నట్టుగా చూస్తున్నాం. పోసిన తర్వాత అప్పుడు నాహోరు ఆ అమ్మాయికి వెంటనే ఆ అమ్మాయి ముందే తను ప్రార్థన సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తాడు. దావీదు మహారాజు అన్నట్టుగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఇమ్మీడియట్లీ వెంటనే తను మరి ప్రార్థన చేసి కృతజ్ఞతలు సమర్పించి మరి తన దగ్గర ఉన్నటువంటి 2 బంగారు గాజులు 10 తులాలవి అవి ముక్కు కమ్మి తీసి తనకిచ్చేసి కమ్మి పెట్టి మరి పంపించేస్తాడనమాట. ఆ పంపించక ముందు ఆవిడ అడ్రస్, ఆ తర్వాత తన యొక్క మరి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని మరి పంపిస్తాడనమాట. అప్పుడు పరుగున తల్లి దగ్గరికి పరిగెత్తేసి జరిగిన విషయాలన్నీ కూడా తన తల్లితో షేర్ చేసుకుంటదన్నమాట. తన తల్లితో ఎప్పుడైతే రెబెకా ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటుందో లాబాను వినేసి తను బావి దగ్గరికి వెళ్తాడు. వెళ్లేసరికి ఎలియాజరు అక్కడే కూర్చొని ఉంటాడు. ఎలియాజర్ని అడిగినప్పుడు తను మరి ఏ విషయమై తను అక్కడికి వచ్చాడో, అబ్రహాం గురించి, షారా గురించి, ఇస్సాకు గురించి, మరి తనకు కావలసిన వివాహానికి కావలసిన మరి పెళ్లి కూతురు గురించి అంత సమాచారం కూడా ఎలియాజరు లాబానుకు చెప్పేస్తాడు. అప్పుడు ఇంటికి రండి అని మరి సాధారణంగా వారిని ఆహ్వానించి తీసుకుని వెళ్తాడనమాట. ఆ రీతిగా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వారు చక్కగా మరి భోజనాలను సిద్ధపరిచి, రెబెకా కూడా ఎంతో కష్టపడి సిద్ధపరుస్తుంది. ఆ తర్వాత వారిని పూజించమని చెప్పినప్పుడు అప్పుడు ఎలియాజరు మరి మీరు మాట ఇస్తేనే మీ యొక్క మరి చెల్లిని మా యొక్క యజమానుని కుమారుడైన ఇస్సాకుకి మీరు వివాహానికి ఒప్పుకుంటేనే నేను ఇక్కడ భోజనం చేస్తాను అని చెప్తాడనమాట. 65 సంవత్సరాల క్రితము అబ్రహాము ఆ యొక్క ఊరిని వదిలేసి వెళ్ళాడు. దేవుడు చూపించిన ఆ దేశానికి వెళ్లి ఉంటున్న అబ్రహామును గురించి, షారాను గురించి, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును గురించి, వారి యొక్క కుటుంబం అంతటి గురించి దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించాడో, బాగా ఆశీర్వదించాడో, ఇట్టి విషయాలన్నీ కూడా ఎలియాజరు వారందరితో చెప్తాడనమాట. చెప్పి దేవుడి యొక్క చిత్తము, ఆయన యొక్క నిర్ణయాన్ని మరి వారికి తెలియజేస్తాడు. అప్పుడు వారు వెంటనే దేవుని చిత్తాన్ని కాదనడానికి మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము, మేము ఆయన యొక్క ప్లాన్ కి, ఆయన యొక్క చిత్తానికి మేము కూడా ఒప్పుకుంటున్నామని వారి యొక్క సమ్మతిని తెలియజేస్తారు. ఆ తర్వాత రెబెకాను అడుగుతారనమాట, మరి తాతగారైన అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకును చేసుకోవడము నీకు ఇష్టమేనా తల్లి అని అంటే, దేవుని యొక్క నిర్ణయానికి తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని తను మరి ఒప్పుకుంటుంది, శిరసావహిస్తుంది.
అంటే ఒక వివాహము జరగాలంటే మరి వివాహము అన్ని విషయాలలో ఘనమైంది కనుక దేవుని యొక్క ప్రణాళిక తప్పకుండా ఉండాలి, తల్లిదండ్రుల ఇష్టం ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలకి అప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ అఫైర్స్ తో కూడినటువంటి ఆ యొక్క వివాహంలో దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు మెండుగా ఆయన కుమ్మరిస్తాడు, ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ప్రేమకి పాత్రలు అవుతారన్నమాట, ఆశీర్వదింపబడతారు, మరి ఎంతగానో విస్తరిస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ కపుల్ ఐజక్ అండ్ రెబెకా. మరి ఈ విధంగా వారు ఒప్పుకున్న తర్వాత మరి వారు ఆ యొక్క విందుని ఆరగించి అబ్రహాము ఏ యొక్క వస్తువులనైతే, ఏ యొక్క బహుమానాలనైతే ఎలియాజరుకు ఇచ్చి పంపించాడో మరి చక్కటి ప్రశస్తమైన వస్త్రాలు, బంగారము, అవన్నీ కూడా వస్తువులు మొదటగా రెబెకాకు ఇచ్చి ఆ తర్వాత తనను కని పెంచినందుకు వారి తల్లిదండ్రులకి, వారి సహోదరులకి, వారి బంధువర్గం అంతటికి కూడా బహుమతులన్నీ ఇచ్చేసి ఇక నాకు సెలవు ఇప్పించండి, మరి నేను వెళ్తాను అన్నప్పుడు ఒక 10 రోజులు ఉండండి అంటే కూడా మరి తను వెళ్ళాలి అన్నప్పుడు రెబెకాను అడుగుతారనమాట, మరి నువ్వు వెళ్తావా వాళ్ళతో పాటు అనగానే దైవ చిత్తానికి తను తలొక్కుతుంది కనుక వెంటనే ఒప్పుకొని మరి దేవుని యొక్క చిత్తానికి లోబడి తను వారితో పాటు బయలుదేరుతుంది. తర్వాత చాలా సుదీర్ఘ ప్రయాణం అయిన తర్వాత దూరాన పొలంలో ఒక వ్యక్తి పని చేస్తా ఉంటాడనమాట. చక్కగా పొలం పనుల్లో కష్టపడి పని చేస్తున్నాడు ఇస్సాకు. మరి దూరం నుండి ఆ ఒంటెలు రావడం, ఎలియాజరు రావడము, వారితో పాటు మరి ఆ యొక్క అమ్మాయి రావడము ఆయన చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఇస్సాకుకు అర్థమైపోతాయి కనుక మరి దూరం నుండి ఆయన గమనించి సంతోషంగా చూస్తూ ఉంటే ఈ యొక్క రెబెకా అడుగుద్దన్నమాట, ఎవరు ఆ దూరాన ఉన్న వ్యక్తి అనగానే ఎలియాజరు తనకు చెప్తాడు, ఓ దేవుడు మరి ఏర్పాటు చేసినటువంటి నీ కాబోయే భర్త ఇస్సాకు తనే అని చెప్పగానే వెంటనే తను ఒంటె దిగి ముసుగు వేసుకుంటుందన్నమాట. మరి ఈ యొక్క దృశ్యం మనము సాలార్జంగ్ మ్యూజియం లో చూస్తాము. ఆ శిల్పి ఎంత అందంగా రెబెకా యొక్క అందాన్ని మరి చిత్రీకరించాడు, చక్కగా చెక్కాడన్నమాట. ఆ వేలు కూడా ఉందా లేదా అన్నట్టుగా మనం చూస్తాము. అద్భుతమైన శిల్పం కళ ఉట్టిపడుతుంది. మరి అంతటి అందాన్ని, అంతటి సౌందర్యాన్ని, అంతటి వినయ విధేయతలు అవన్నీ కూడా అంతకు మించినటువంటి దేవుని యందు, దేవుని చిత్తానికి లోబడిన తత్వం అన్ని కలిసి ఇస్సాకు భార్య అయ్యేటట్టుగా చేసింది. వెంటనే మనము మరి ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ కి ముందున్న జనరేషన్ ని చూస్తే మరి భర్త ముందు గాని, అత్తమామల ముందు గాని, పెద్దల ముందు గాని ఏ కోడలు కూర్చోవడం మనము చూడము. అదే రీతిగా అట్టి గౌరవ మర్యాదల్ని ఇచ్చినటువంటి మరి కోవకు చెందినటువంటిది రెబెకా. సో రెబెకా ఎప్పుడైతే ఇంటికి ముసుగు వేసుకుందో ఆ తర్వాత మరి ఇస్సాకు ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ గుడారంలోనికి మరి రెబెకాను తీసుకుని వెళ్ళి భార్యగా స్వీకరిస్తాడనమాట. అక్కడ తన భార్యని ముసుగు తీసి తను చూస్తాడు. అందుకే వివాహాలలో మనం వేలు వేస్తూ ఉంటాము. ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించిన ఆ యొక్క ఇస్సాకు రెబెకాను ఎంతగానో వర్ధిల్లుతూ ఉంటారన్నమాట. తల్లి ఎంతగానో ప్రేమించింది. తల్లి, తండ్రి మరి వాగ్దాన పుత్రుడు 100 ఏళ్లకి ఎదురు చూడగా దేవుడు వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకి పుట్టినటువంటి గారాల పట్టి అయిన ఇస్సాకుని ఎంతగా వారు ప్రేమించి ఉంటారు. అలాంటి తల్లి చనిపోయింది ఉంటే ఆ దుఃఖాన్ని ఈమె ఎంతగానో మరి ఇస్సాకుని ప్రేమించి ఆ దుఃఖ నివారణను పొందేలా చేస్తుందన్నమాట. తన తాతయ్య అయిన అబ్రహాం అనగా మామే కానీ వరుసకి తాత కనుక మరి తన తాతని తన యొక్క మరి భర్త అయిన మరి ఇస్సాకుని ఎంతో తను ప్రేమించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. అన్కండిషనల్ లవ్, ఒక తల్లి ఇచ్చే ప్రేమ మరి ఎంత అద్భుతమైందంటే అది షరతులు లేని ప్రేమ.
ఎదుటివారు ఎలాంటి వారైనప్పటికీ కూడా కల్మషం లేకుండా నిష్కల్మషంగా ఆ తల్లి ప్రేమని భార్య అందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే తల్లిని మర్చిపోగలిగాడు ఇస్సాకు. ఈ రీతిగా వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు. ఈవిడ మరి యూఫ్రటీస్ నది అవతల నుండి వచ్చింది, మెసొపటోమియా నుండి వచ్చింది. తిను అన్యురాలు. ఒక్క అబ్రహాము మాత్రమే ఆయన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. సో ఈ అన్యురాలైనటువంటి రెబెకా, ఎన్ని సుగుణాలను కలిగినటువంటి ఈ రెబెకా మరి ఎప్పుడైతే మరి విశ్వాసి అయిన భర్తను చేసుకుందో వెంటనే తను కూడా మరి నిజదేవుని గురించి తెలుసుకొని మరి ఆయన్ని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఎంతో నమ్మకంగా జీవించి ఇల్లంతటిని కూడా చూసుకుంటూ ఉంది. చక్కగా పని కలిగినటువంటిది, ప్రేమ కలిగినటువంటిది, జ్ఞానవంతురాలు, మరి అతిథులకు మంచి సత్కారాలు చేసే వ్యక్తి. అంతేకాకుండా ఎంతో అపారమైన భక్తి శ్రద్ధలు కలిగి జీవిస్తూ ఉంది. ఒక ఇల్లాలుగా మరి తన యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. మరి అలాంటి సమయంలో దేవుడు అబ్రహామును పరీక్షించినట్టే ఇస్సాకుని పరీక్షిస్తాడు. వాళ్ళ పెళ్లి తర్వాత 20 ఏళ్ల వరకు వాళ్ళకి పిల్లలుండరు. అప్పుడు తను ప్రేమించిన భార్యని, తను ఎంతగానైతే తన తండ్రిని, తన కుటుంబాన్ని, తనను ప్రేమించిందో అదే రీతిగా ఇస్సాకు కూడా భార్యని ఎంతగానో ప్రేమిస్తాడు. ఇస్సాకుని యేసు ప్రభుకి సాదృశ్యంగా తీసుకుంటారు. అంతగా మనల్ని యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా ఇస్సాకు తన యొక్క భార్య అయిన రెబెకాను ప్రేమించినట్టుగా బైబిల్ అంతటిలో మరి భర్తగా తన యొక్క ప్రేమను అందించినట్టుగా మనం చూస్తుంటాం అన్నమాట. మరి ఈ రీతిగా వారు మరి ఇస్సాకు తన భార్యను ప్రేమించి భార్యకి పిల్లలు కలగాలని ఎంతగానో ప్రభువునొద్ద దేవుని యొద్ద గోజాడుతూ ఉంటాడనమాట. దేవుడు వారి యొక్క ప్రార్థనను విని మరి వారికి సంతానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు రెబెకాని ఆశీర్వదిస్తాడు. అప్పుడు రెబెకా తన యొక్క గర్భంలో ఉన్నటువంటి మరి 2 శిశువులను గురించి తను ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఆదికాండంలో, ద్వితీయోపదేశ కాండంలో చూస్తే మరి తన యొక్క బిడ్డల గురించి ఆమె విచారణ చేయడానికి వెళ్తుంది. దేవుడు ఆ తల్లి ప్రార్థనని ఆలకించాడు కనుకనే మరి భవిష్యత్తు గురించి ఆ విషయాలన్నీ కూడా తల్లితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ పెద్ద కుమారుడైన ఏశావు చిన్నవాడైన యాకోబుకి దాసుడవుతాడు అని దేవుడు చెప్తాడనమాట. ఆ మాట తల్లికి కఠినంగానే అనిపించిన దేవుని మాట కనుక తను శిరసావహించి వెంటనే ఆ మాటలన్నీ కూడా తన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటది. ఈ రీతిగా మరి వీళ్ళు పుట్టి పెద్దవాళ్ళైన తర్వాత ఇస్సాకు వృద్ధుడై మరి తన యొక్క కుమారుడైన ఏశావుని ఆయన దీవించాలని వేటకు వెళ్లి మరి కావలసినవి తీసుకుని రమ్మని చెప్తాడు. ఆ మాటలు విన్న రెబెకా దేవుని యొక్క చిత్తాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నట్టుగా చూస్తున్నాము. వెంటనే యాకోబుకు మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పుద్ది. వద్దమ్మా, మరి అలా చేస్తే మరి దేవుడు నా మీదకి శాపాన్ని తీసుకొని వస్తాడు అంటే అట్టి శాపం ఏదైనా ఉంటే నా మీదకి వచ్చును గాక అని కుమారుణ్ణి ధైర్యపరుస్తుంది. ఎందుకంటే ఈ వివరాలన్నీ చెప్పే సమయం లేదు కనుక, ఎలాగో దేవుడు అట్టి శాపాన్ని తన పైనకి రానివ్వడు కనుక మరి వెంటనే కుమారుడిని వేటకు మరి ఆ వేట నుండి ఏశావు రాకముందే ఇంట్లో ఉన్నవన్నీ మరి సిద్ధపరిచి ఇస్సాకు దగ్గరికి యాకోబును పంపించినట్టుగా మరి ఈ యొక్క ఇస్సాకు యాకోబును దీవించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ దేవుని ప్రణాళికకి ఆవిడెంత చక్కగా లోబడిందో మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఏశావు మరి ఎంతో కోపంతో తమ్ముణ్ణి చంపాలి అన్నంత మరి కోపంతో వస్తూ ఉంటే తన అన్న దగ్గరికి యాకోబును పంపిస్తుంది. ఎందుకంటే ఏశావు గురించి నాకు బాగుగా తెలిసిన ఆయన, నువ్వు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండు. నీ యొక్క మరి అన్న పగని, ఈర్ష్యని, ద్వేషాన్ని ఆయన ఎక్కువ కాలం ఉంచుకునే వ్యక్తి కాదు. తన యొక్క కోపం చల్లారే వరకు అక్కడ ఉండి తర్వాత వచ్చే నాయన అని పంపిస్తుంది అనమాట. ఈ రీతిగా మరి
యాకోబు మామ దగ్గరికి వెళ్ళి అక్కడ మరి ఆయన ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డాడో మనకు తెలుసు. తిరిగి ఆయన వచ్చినప్పుడు మరి తన యొక్క తల్లి చెప్పిన విధంగానే మరి ఆయన ముందు మరి ఎన్నో కానుకలు గుంపులను పంపించినా కూడా ఏశావు మాత్రము తన తమ్ముడైన యాకోబును చూడాలని ఆశపడతాడు. పరిగెత్తుకొని వెళ్ళి మరి ఆయన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మరి ఏది కూడా యాకోబు ఇచ్చిన కానుకల్ని మరి ఆయన ఆశతో స్వీకరించలేదు. నీ దగ్గరే ఉంచుకో, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్తాడనమాట. ఈ రీతిగా మరి తన యొక్క బిడ్డల గురించి, తన వారి గురించి మరి తన నడతలను బాగుగా తెలుసుకున్నటువంటి స్త్రీ. మరి ఏదైతే సామెత 31లో మరి ఆశీర్వదింపబడిన తల్లిని గురించి మరి చెప్పబడిందో ఆ మాటలన్నీ దీని పట్ల కూడా నెరవేరుతున్నాయన్నమాట. ఈ రీతిగా వీరిద్దరు కూడా చివరి మట్టుకు కలిసి జీవించినట్టుగా మరి ఆదికాండం 35లో కలిసి ఇస్సాకు చనిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆయన్ని పాతిపెట్టి చివరి మట్టుకు కలిసి జీవించినట్టుగా చూస్తున్నాము. వారిద్దరికి వైరం కలిగి ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుందో, కానీ దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఆ వైరాన్ని ఎంతగా ప్రలాపించిందో ఆ తల్లి అన్ని కూడా మరి దేవునికి నచ్చినట్టుగా చేస్తుంది. మొదటగా తను అన్యురాలైనప్పటికీ చివరిలో మాత్రము తన వివాహం తర్వాత నిజదేవుని చిత్తానుసారంగా మొదటి నుండి నడుస్తూ ఇంకా ఎక్కువగా నడుస్తూ తన కుటుంబం అంతటిని కూడా కాపాడుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాము. అందుకే ఎదోమును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎదోము అనగా ఎదోమీలందరికీ కూడా మూల పురుషుడు ఏశావు అన్నమాట, తండ్రి. అందుకే మరి మోషే, ఆ తర్వాత దావీదు, వీరందరూ దేవుడు, వీరందరూ కూడా ఆయన గురించి రాస్తారు. మరి ఎదోమీలో మన సహోదరులు, ఎదోమీలలో మరి ఆ పట్టణంలో మీరు ఒక్క మరి అడుగు అయినా మీరు తీసుకొనకూడదు, స్వాధీనపరచుకొనకూడదు, వారితో జగడమాడకూడదని దేవుడు కూడా చెప్తున్నట్టుగా చూస్తున్నాము. ఏశావును కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాము. ఈ రీతిగా మరి రెబెకా తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎంతో చక్కగా నెరవేర్చినట్టుగా చూస్తున్నాము. మరి ముగ్గురు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితంలో మరి ఆవిడ ఎంత ప్రాముఖ్యమైన పాత్రను నిర్వర్తించిందో చూస్తున్నాము. ఒక తల్లిగా, కోడలిగా, భార్యగా మరి ఆ జనాంగం అంతటికి మరి తల్లిగా తను ఆశీర్వదింపబడినట్టుగా చూస్తూ ఉన్నాము. సౌందర్యవతి, అంతర్ సౌందర్యం కలిగిన వ్యక్తి స్వాభావికంగానే మరి తనకు ఇతరుల నుండి ఏది ఆశించకుండా సహాయం చేసే చక్కనిది, చురుకైనది, జ్ఞానవంతురాలు, దేవుని యొద్ద మరి అపారమైన భక్తి శ్రద్ధలు కలిగి, జ్ఞానము కలిగి తన నడతను దిద్దుకొనొచ్చు మరి తన ఇంటి వారి నడతను గమనిస్తూ దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటిది. మరి ఆ జనాంగం అంతటికి కూడా ఇశ్రాయేలు వంశము తన యొద్ద నుంచి, తన గర్భంలో నుండి వచ్చే గొప్ప ధన్యతని పొందుకున్నటువంటి స్త్రీ రెబెకా. మంచి భర్తకి, తన ప్రేమకి పాత్రురాలైనటువంటి స్త్రీ రెబెకా. అంతేకాకుండా శారా యొక్క వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి స్త్రీ రెబెకా. అంతేకాకుండా మరి ఇశ్రాయేలీలందరికీ నానమ్మగా, ఏ యూదా అయితే ఇశ్రాయేలు నుండి వచ్చారో, ఏ యూదా నుండి అయితే దావీదు వచ్చారో, ఏ దావీదు నుండి అయితే యేసుక్రీస్తు వచ్చారో, యేసుక్రీస్తు నుండి మనమందరము వచ్చాము. అంటే మనందరికీ కూడా మరి ఒక జేజమ్మగా తను ఉంటున్నట్టుగా చూస్తున్నాం. రెబెకా జీవితం ఎంత ఆశీర్వదింపబడిన జీవితం కదా. మరి అలాంటి సుగుణాలన్నిటినీ కూడా మనం పుణికిపుచ్చుకొని మన యొక్క కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో అందరికీ ఉపయోగపడే గొప్ప పాత్రగా మనల్ని దేవుడు ఉంచాలని మనసారా కోరుకుంటూ ఇంటి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, సెక్రటరీ అక్కకి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన యాక్టివిటీ ఏంటంటే, ఒకవేళ దేవుడు ఈ రోజు గనక మన దగ్గరికి వచ్చేసి రేపు నువ్వు చనిపోతావు అని చెప్తే చివరిగా మనం చేసే పనులు ఏంటో మీరు మరి ఒక స్లిప్ మీద రాసి చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
అత్యంత కృపా ప్రేమ భర్తలు మా ప్రియ పరలోక తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ఈ క్షణం వరకు కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన విధానంలోకైనా మీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి ఉదయకాల సమయంలోనైనా తండ్రి మరి ముఖ్యంగా కోవిడ్ బారిన పడిన బిడ్డలందరి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆ బిడ్డలనైనా నీవు కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం నాయన తండ్రి. వైద్య సహాయం అందరికి ఎంతమంది అయితే తండ్రి తండ్రిల్లిపోచు ఉన్నారు తండ్రి, వారందరినీ నాయన ముట్టి స్వస్థపరచండి. సరైన వైద్యం అందరి భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే నాయన రికవర్ అయ్యి ఎంతమంది ఉంటున్నారు తండ్రి, వారందరి గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆ కుటుంబాలను మీరు దర్శించండి తండ్రి, వారికి మంచి ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. మరి తండ్రి కోవిడ్ వల్ల మరణించిన కుటుంబాల గురించి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆ కుటుంబాలన్నింటినీ దర్శించండి నాయన. ఎంతమంది అయితే తమ తల్లిదండ్రులని తమ పిల్లల్ని కోల్పోయి ఉంటున్నారో తండ్రి, అటువంటి కుటుంబాలన్నింటినీ దర్శించి నాయన వారికి శాంతి సమాధానాన్ని నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి ఈ ఉదయకాల సమయంలోనైనా అలాగే తండ్రి ఈ పాండమిక్ టైంలోనైనా డాక్టర్స్ నర్సెస్ టెక్నీషియన్స్ ఎంతోమందినైనా తమ ప్రాణాలు రిస్క్లో పెట్టినైనా ప్రజల్ని కాపాడుతుండే తండ్రి, వారిని కూడా కాచి కాపాడండి, వారి కుటుంబాలని కూడా కాపాడండి తండ్రి. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ముఖ్యంగానైనా తండ్రి పరిశుద్ధ గ్రంథంలోనైనా ఎంతోమంది క్రైస్తవులు స్త్రీలునైనా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తండ్రి తమ ఫ్యామిలీస్ని ఇతరులకు ఇన్స్పిరేషన్గా చేసి ఉంటున్నారు తండ్రి నాయన. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలోనైనా రెబ్కా గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆ బిడ్డనైనా నీవు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. రెబ్కా తల్లి ఆ తల్లినైనా మరి ఇస్సాకు భార్యగానైనా అబ్రహాంకి కోడలుగా మరి ఏషావు తల్లిగానైనా ఎంతో చక్కటి పాత్ర పోషించి ఉంటున్న తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి తను ఎంతో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ధైర్యము కష్టపడే మనస్తత్వం కలిగి తండ్రి ఒక క్రైస్తవురాలైన స్త్రీకి కలిగి ఉన్న లక్షణాలన్నీ ఆ బిడ్డలో కలిగి ఉంటున్నవి తండ్రి నాయన. అటువంటి లక్షణాలు తండ్రి మేము కలిగి ఉండి తండ్రి మేము కూడా మా భావితరాలకు నేర్పే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తుంటున్నాం నాయన తండ్రి. మరి తన జీవితంతోనైనా ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్స్గా జరిగి ఉంటున్న తండ్రి నాయన. మరి ఆ బిడ్డ యొక్క జీవితం నుంచి నాయన మరి క్షమించే గుణము, భర్తను నాయన ఒబే చేయడము, తన మార్గదర్శకాల్లో నడవడము, నాయన క్షమాగుణము, ఎదుటి వాళ్ళని ప్రేమించటము తండ్రి. మరి అటువంటి లక్షణాలు మేము కూడా కలిగి ఉండి తండ్రి మ్యారేజ్ లైఫ్స్ని నాయన తన భర్తతో ఎలా ఉండి ఉంటున్నదో తండ్రి అలాంటి లక్షణాలు మేము కూడా కలిగి ఉంటుందండి, సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. మరి ప్రతి క్షణంనైనా ప్రతి ఏ సంఘటన వచ్చిన తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి తన గర్భంలోనైనా మీరు ప్రాఫెసీ చెప్పిన రీతిగా 2 nations ఆర్ ఇన్ యువర్ వూమ్ అని సెలవిచ్చి ఉంటున్నారు తండ్రి. అటువంటి నాయన ఆ బిడ్డ 2 జనాంగాలు మోసి ఉంటున్నారు తండ్రి నాయన. ఆ బిడ్డకి నాయన మరి ప్రాఫెసీ ఎంతో గొప్పగా ఇచ్చి ఉంటున్నారు తండ్రి. ఒకరు ఎల్డర్ బ్రదర్ యంగర్ బ్రదర్ నాయన, మరి యంగర్ బ్రదర్ రూల్స్ ద ఎల్డర్ బ్రదర్ అని చెప్పి ఉంటున్నారు నాయన తండ్రి. మరి అటువంటి ప్రాఫెసీ ఆ బిడ్డకు దయచేసి ఉంటున్నారు తండ్రి నాయన. మరి ఆ క్షణంలో తండ్రి తన బ్లెస్సింగ్స్ నాయన తన భర్త తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తన కుమారుడిని దయచేయవలనండి తండ్రి. మరి చిన్న కుమారుడికి రావాలని తండ్రి మరి ఎంతో తాపత్రపడి ఉంటున్న తండ్రి నాయన. మరి ఈ ఒక్క విషయంలోనైనా ఆ బిడ్డ తన తేజారి ఉంటున్న తండ్రి నాయన. మరి తన భర్తను నాయన మోసం చేసి తండ్రి తన చిన్న కుమారునికి ఆ బ్లెస్సింగ్స్ అందుటకు తండ్రి సహాయం చేసి ఉంటున్న తండ్రి నాయన. మరి అది కేవలం తన ఒక్కరి ప్రాప్తమే కాదు నాయన. యూ హ్యావ్ గివెన్ ద ప్రాఫెసీ దట్ ద యంగర్ బ్రదర్ రూల్స్ అవుట్ ద ఎల్డర్ బ్రదర్ అని చెప్పి ఉంటున్నారు నాయన. అటువంటి డిసీవింగ్నెస్ మేము కలగకుండా కేవలము విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఎదుటి వాళ్ళని క్షమించే గుణం మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఒకసారి నాయన ఈ కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పెరిగిన జ్ఞాపకం చేసుకోమని, ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా మీ రక్షణ కోసం ప్రతి ఒక్క బిడ్డను చుట్టూ కంచగా నాటి కాపలా కాయించమని ఈ కొద్ది విన్నపంలో మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయ విధేయులతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనకు తోడైండును గాక. ఆమేన్. ఈ
సృష్టిలో సహకారిగా నీకు సాటెవ్వరమ్మా. యేసయ్యకే జన్మనిచ్చిన భాగ్యము నీదమ్మా. ఈ సృష్టిలో సహకారిగా నీకు సాటెవ్వరమ్మా. యేసయ్యకే జన్మనిచ్చిన భాగ్యము నీదమ్మా.